కామారెడ్డి జిల్లా పాన్సడ పట్టణంలోని రిపుల్స్ పాఠశాలలో విద్యార్థులతో తల్లిదండ్రుల పాదపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమం విద్యార్థుల్లో కృతజ్ఞతా భావం పెంపొందించేందుకు నిర్వహించినట్టు నిర్వాహకులు తెలిపారు. పాఠశాల ప్రాంగణం అందంగా అలంకరించి వేదికపై మాతృ పితృ పూజన్ దివస్ అనే సందేశంతో ప్రత్యేక బ్యానర్ ఏర్పాటు చేశారు. కార్యక్రమం ప్రారంభంలో వేద మంత్రాల మధ్య విద్యార్థులు తమ తల్లిదండ్రులను కూర్చోబెట్టి పూలతో స్వాగతం పలికారు. అనంతరం చిన్నారులు తమ తల్లిదండ్రుల పాదాలను కడిగి కుంకుమ పసుపుతో పూజా కార్యక్రమాల్ని వేద మంత్రాల మధ్య నిర్వహించారు. ఈ దృశ్యం చూసి పలువురు తల్లిదండ్రులు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. రిపుల్స్ పాఠశాల చైర్మన్ అనిల్ కుమార్ పాటిల్ మాట్లాడుతూ, తల్లిదండ్రులు మన తొలి గురువులు, వారు చేసే త్యాగాలు అపారమైనవని చెప్పారు. వారి పట్ల గౌరవం చూపడం ప్రతి విద్యార్థి కర్తవ్యం అని చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా పిల్లల్లో వినయం, గౌరవం, కృతజ్ఞత వంటి విలువలు పెంపొందించడమే లక్ష్యమని వివరించారు. ఈ పాద పూజ కార్యక్రమం అక్కడి తల్లిదండ్రుల ప్రశంసలు అందుకుంది. పాఠశాల నిర్వహించిన ఈ వినూత్న కార్యక్రమం అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఈ కార్యక్రమంలో రిపుల్స్ పాఠశాల ప్రిన్సిపాల్ పాల్గొన కులకర్ణి, జైళ్ల శాఖ డిఐజీ శ్రీనివాస్, గడ్డం వాణి, మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు పాల్గొన్నారు. రెండు చేతులు జోడించి మాత్రమే ప్రదక్షిణ చేయాలి. చేతులు జోడించి తస్మై బ్రహ్మ చ బ్రహ్మ. ఈ తల్లిదండ్రుల పాద పూజ కార్యక్రమాన్ని చూసి నేను కూడా చాలా ఇన్స్పైర్ అయ్యాను. ముఖ్యంగా ఇది మనం ఎక్కడో మిస్ అవుతూ ఉన్నాం. మరి మనము స్కూళ్ళల్లో మన యొక్క భారతీయ సనాతన ధర్మం, ప్రాచీన ధర్మంలో ఉన్నటువంటి ఇటువంటి సాంప్రదాయాలని మనం మిస్ అవుతూ ఉన్నాం. తల్లి తండ్రి వాళ్ళు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు పిల్లలకి ఎప్పటికీ కూడా ఉంటాయి. కానీ ఈరోజు ఏమైంది తెలుసా, పిల్లలు ఏమంటున్నారు, డాడీ నీకు తెలియదు, మమ్మీ నీకు తెలియదు, మీకు అసలు ఇప్పుడున్న ట్రెండ్స్, ఇప్పుడున్నటువంటి స్పీడు, ఇప్పుడున్నటువంటి అవేర్నెస్ మీకు తెలవట్లేదని తల్లిదండ్రులు పిల్లల్ని నోరు మూపేయట్లేదు, పిల్లలే తల్లిదండ్రులు నోరు మూపిస్తున్నారు. ఇది రివర్స్ అయింది. మరి ఇటువంటి పరిస్థితుల నుంచి మనం బయటకు రావాలి. బయటకు వచ్చి అద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి సమాజాన్ని మనం నిర్మించాలి. తల్లిదండ్రుల పూజ అనేది చాలా ఉత్కంఠభరితమైనది, నిజంగా కూడా ఆనందించదగ్గ విషయం. ఎట్టి పరిస్థితుల్లో మీరు స్కూల్కు పోయినా, ఉన్నత విద్యకు వెళ్ళినా, ఇంకేదైనా మంచి కార్యక్రమం చేయాలని మీరు బయలుదేరినా కానీ ముందుగా తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని మీరు ఆ గడప బయట కాలు పెట్టండి. మీకు అన్ని జయమే జరుగుతుందని విద్యార్థులకు ఈ సభ నుంచి నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.